కుర్చీని మార్చా పెట్టి ఈ పాత మొహాలు ఎవరు పిలిచారు, ఎందుకు పిలిచారు, ఎక్కడ? పాత మొహాలు రాకూడదు అంటే ఫస్ట్ మీ ఇద్దరే రాకూడదు కదా. అదే మాకు తెలుసు. ఈ నోటి దూల వల్లే మీ అందరినీ పక్కన పెట్టాము. అసలు యమలే ఎలా ఎప్పటిది ఎప్పుడుదో ఆ జీన్స్ ప్యాంటు సాంగ్ అప్పుడు మనం నెక్కరేసుకున్నాం. అప్పుడు వచ్చినప్పుడే దాన్ని పాత పాట అనేవాళ్ళు. ఇక ఆవిడ కరెంటు సినిమా అప్పుడు మా ఊర్లో కరెంటే లేదు. వీళ్ళు వచ్చి మనల్ని అసలు పాతోళ్ళు అంటే ఫస్ట్ వీళ్ళనే పంపిస్తా. అంటే అమ్మ ఏదో ఒక రాగం అంటూ తీగ రాగాలు తీసుకుంటే ఒక మూల కూర్చుంటది. ఏం చేస్తది మరి రష్మి గున్నా అంటూ ఉన్న షోలన్నీ ఆపేసి వెళ్ళిపోద్ది. చూసావా రష్మి, ఇప్పుడు అర్థమైందా నేను కొత్త వాళ్ళతో ఎందుకు ముందుకు వెళ్ళాలని చెప్పానో? వీళ్ళున్నంత వరకు శ్రీదేవి డ్రామా కంపెనీ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. మీరు ఒక అడుగు ముందుకు వేయలేరు. మీరు శ్రీదేవిలో ఏం చేస్తారు? హలో, ఇంత పొట్ట పెట్టుకొని కూర్చోవడం చేత కాదు, లేవడం చేత కాదు, వెళ్ళడం చేత కాదు, మాకు కాదు. మీరు షెడ్కి వెళ్ళండి, మీ సర్వీస్ అయిపోయింది. మేడం, నాకు పౌరుషం రోషం లేదనుకుంటున్నారా? ఉందా ఎంతో కొంతకు నన్ను కొనుక్కోండి మేడం. పెద్ద కుటుంబం నా మీద ఆధారపడి ఉంది. అలా అడిగారు, ఆలోచిస్తాంలేండి. అందరినీ కొనుక్కున్నాక ఏదో చిల్లరలు మిగిలి ఉంటే మీకు కూడా కాస్త పడేస్తాం. మన దగ్గర బేరాలు లేవమ్మా. ముందు బేరాలు లేవమ్మంటాడు, తర్వాత కాల బేరానికి వస్తాడు. వాడి సంగతి మాకు తెలుసులే. కానీ అసలు శ్రీదేవిలో ఫస్ట్ శ్రీదేవి నేను నీతోనే స్టార్ట్ అయింది. కాతపట్టం అయినా కాదు సార్, ఇప్పుడు ఉన్న మనం తీసేస్తే ఎలా తీసేస్తారండి? ఇంతమంది కుర్రాళ్ళని ఎలా బయట పెడతారు? కుర్రాడు ఈడొక్కడ వాళ్ళ పోయింది మొత్తం. శ్రీదేవి డ్రామా కంపెనీలో రొమాంటిక్ సాంగ్స్ ఇంట్రడ్యూస్ చేసిందే నేను. ఫోన్ లో 2 వీడియోలు పెడితే ఏమంటే మా ఫ్యామిలీ చూస్తారు, తొందరగా డిలీట్ చేయండి. కాళ్ళ మీద పడతా ఆల్మోస్ట్ వాట్సాప్ లో. అబ్బా అయిన తర్వాత ఇప్పుడు తీసేస్తున్నా అంటున్నారు, దానికి చెప్పండి. తీసేయరు. మీకు దమ్ముంటే ఆ కొత్త వాళ్ళు ఎవరినో పిలిపించండి. అసలు వీళ్ళని పక్కన పెట్టండి. నేను సెలెక్ట్ చేసిన కొత్త వాళ్ళు ఇప్పుడు వస్తారు. వాళ్ళ టాలెంట్ ఏటో ప్రూవ్ చేసుకుంటారు. మనం వేల పాడుతున్నాము, శ్రీదేవిని ముందుకు తీసుకెళ్తున్నాం, అంతే. అయితే శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతుంది 2025 స్పెషల్ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ లో జరగబోతుంది కొత్తోళ్ళు ఆక్షన్. మరి ఆ కొత్తోళ్ళు ఎవరో చూద్దాము. సో వాళ్ళు కూడా పిలిచేద్దాము. లెట్స్ వెల్కమ్ దెం. పడితే లైన్ లో పడతది, లేకపోతే తిడతది, పోత ఇచ్చదు పోతది, అది పోత ఇంకోతొస్తది. అబ్బా మేడం, అసలు శ్రీదేవి డ్రామా కంపెనీ అనేది ఒక ఇంద్రభవనంలో మారిందంటే అది కేవలం ఇంద్రజ గారి వల్లే. కొత్తలను వింతగా, పాతలను రోతగా మీరు ఇక్కడ ప్రతిష్ఠింపజేస్తారు కొద్దిసేపటి. అర్థమైందా రష్మి? పాత వాళ్ళు రోత. ఒక నిమిషం ఆడియన్స్ ఏదాను. ఆడియన్స్ శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక 5 నిమిషాలు భజన కార్యక్రమం జరుగుతుంది, చూసి ఎంజాయ్ చేయి. మేడం, అప్పుడప్పుడు గెస్ట్ గా వచ్చే వాళ్ళని పర్మనెంట్ గా పిలిచారు మేడం. అసలు మిమ్మల్ని చూస్తుంటే కలామ తల్లిని చాలా దగ్గరగా చూసినట్టుంది మేడం. శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తాం మేడం. థ్యాంక్ యూ. అందుకే కొత్త వాళ్ళని పిలిచాం. మేడం, మీతో పనిచేయడం నా అదృష్టం. ఎన్నో జన్మల కోరిక తెలిసేది. థ్యాంక్ యూ అండి. ఇదిగో వాళ్ళ మొహాలు చూసి బేజారు వస్తుంది అసలు. అవన్నీ తర్వాత మీ టాలెంట్ ని ముందు ప్రూవ్ చేసుకోండి. ఈ శ్రీదేవి డ్రామా కంపెనీకి పర్మనెంట్ ఆర్టిస్ట్లు అవ్వాలి. ఓకేనా? ఓకే మేడం. రష్మి? ఎస్ మ్యామ్, కొత్తోళ్ళు వచ్చేసారు. ఆక్షన్ కి కూడా మేము సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరు అక్కడ, నేను ఇక్కడ. కొత్త వాళ్ళు వచ్చారు, భయం లేదా? నాకెందుకన్నా భయం ఉంటది? 3 కోట్ల ఇల్లు ఉంది, 20 తులాల బంగారం ఉంది, 10 లక్షల కారు ఉంది. ఇది మాకు కాదు, మీ నాన్నకి చెప్పు. వాడు 100 రూపాయల ముందాకి చచ్చిపోయేలా ఉన్నాడు. అయ్యి బాబు వీళ్ళ వరకు కొత్త వాళ్ళన్నా ఓకే, బానే ఉన్నారు. మీరు కూడా కొత్త వాళ్ళేనా? అయితే ఆ మధ్యలో నెల్లూరు నీరజ కొత్తదా? మొత్తం ఈ ఛానల్స్ పుట్టక ముందు పుట్టింది. ఏంటి ఇందాకటి నుంచి అక్కడి నుంచి ఓరకంటేసుకుని చూస్తున్నావు? లైన్ వేస్తున్నావా? నేను ఇంకా చూడమని ఇంటిస్తాను. ఇదిగో నా 36. షుగర్. ఏంటి 36, 20, 30 అని భయపడుతున్నారా? నువ్వు 30, 92, 192 కాదమ్మా అంటావేంట్రా మళ్ళీ? నువ్వు వెళ్ళిపో, మేము చేసుకుంటాం. దాస్ చెప్పు. రెడీ? మళ్ళీ నువ్వు డైలాగ్ చెప్పు. బాబు ఈ పచ్చి నువ్వు తీసుకోవాలి, దండం పెడతా.
ఏ 36, 20, 30 ఏంటి మేడం ఇంకా వీళ్ళు ఇక్కడనే ఉన్నారు నాకు అర్థం కావట్లేదు వీళ్ళని చూస్తాను నాకు ఏమనిపిస్తుంది తెలుసా ఆ పాత ఇనుప సామాన్లకి మామిడి పండు ఆ మామిడి పండు ఆ పాత వాళ్ళందరికీ మినపగుళ్ళు మినపగుళ్ళు అని పాట గుర్తుకొస్తుంది నాకు మ్యూజిక్ డైరెక్టర్ కి ముందు మంది ఇదేనా? అయిందా బాగైందా బ్రో పల్లెటూరులో ఉంటుంది బోరు బావి నేను వచ్చింది శ్రీదేవి శ్రీదేవి బ్రో మొన్న రిలీజ్ అయిన సినిమా దేవరా నువ్వు జాతరకి వెళ్తే తప్పిపోతావురా నవ్వుతూ చెప్పరా నీ దండం పెడతా. బ్రో చిన్నపిల్లలు ఏడిస్తేస్తారు బొమ్మ ఇక్కడ చిన్నపిల్లలు అందరినీ చూసుకుంటారు ఇంద్రజ అమ్మ బ్రో లెగ్గనంటారు కాలు నీ మొహం ఎక్కడుందా ఏమని ఇన్ని రోజులు చాలా చేశారు అది ఎక్కడి నుంచి స్టేజ్ మాది మాది మధ్యాహ్నం చేయిస్తున్న చికెన్ ముక్క ఈ ఎవరా పిలిచారు బొక్క? అన్న ఏంటనే తొక్కలోగా మీటింగ్ 5 ఉన్నారు పీకేస్తే అయిపోద్ది కదా మేము ఎవరో తెలుసా? ఎవరు ఆది గ్యాంగ్. ఆది ఎవడు పెద్ద మాట అన్నాడు సరాడు ఎవరు ఏరియాకొచ్చి ఆది ఎవడని అడుగుతున్నావా? ఏయ్ వాడికే కాదు నాకు కూడా తెలియదు ఎవడు ఆది ఎవరి పేర్లు చెప్తే అమ్మాయిలు చీపుర్లతో కొడతారు. ఆడారా ఆది, ఆడారా ఆది. రే ఎప్పుడురా నన్ను చూసి వాళ్ళు కొంగు దాచుకున్నారు నీకు దండం పెడతాను ప్లీజ్. కాదు మొన్నటి లెక్క ఒక లెక్క ఇప్పటి నుంచి మరో లెక్క ఆదర్శ్ వచ్చాడని చెప్పు ఆదర్శ్ వచ్చాడని చెప్పు. ఆదర్శ్ వచ్చాడు చెప్పా. అసలు ప్రొడక్షన్ ఎక్కడ, మేనేజర్ ఎక్కడ, సెట్ బాయ్స్ ఎక్కడ, అసలు ఎవరు కనిపించట్లేదేంటి? ఏమయ్యా, వాళ్ళ మేడం వస్తుందని అసిస్టెంట్ ఎదురు చూస్తుంది రండి ఎక్కడున్నారు? హలో ఆది గారు. ఓ నువ్వే మేడమా? అవునండి. ఏరా ఎక్కడో చూసినట్టుందా? చూసినట్టుంది. హలో ఆది గారు మీరు ఇంకా తట్టా పుట్ట సర్దుకొని ఇంకా మీరు బయలుదేరొచ్చు. ఎక్కడికి వెళ్ళాలి? మీరు మీ పాత వాళ్ళతో చేసినట్టు మాతో చేస్తే అవ్వదమ్మా. స్టార్టింగ్ లో అలాగే ఉంటది, అందరం పాతే చివరికి. ఇప్పుడే కొత్తగా వచ్చాను కదా, ఫ్యూచర్ లో ఉంటది చాలా. అరే కొత్తగా వచ్చిందంట, నైనా నచ్చిందా? నాకెవరు నచ్చట్లేదు. మీరు వాళ్ళని పిలిచారు, అవును మేము చేస్తాం, వాళ్ళని చేయమను, అందరం కలిసి ఎవరు గ్రేట్ అనేది చూద్దాం. వాళ్ళు మాకంటే కొంచెం ఎక్కువ చేసినా సరే వాళ్ళే గ్రేట్ అని చెప్పి వాళ్ళని కూర్చోబెడతాం. మీరేంటండి ఒప్పుకునేది? ఓనర్ ఇక్కడ, యాంకర్ అక్కడ, మేము ఒప్పుకుంటే సరిపోతుంది. మీ టాలెంట్స్ ఏదో చూపెట్టండి. మాకు మీ టాలెంట్ కూడా కావాలి సీరియస్ గా.